కాసేపట్లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తుంది. రేపు అమావాస్య కావడంతో ఇప్పుడే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. కాసేపట్లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్టు తెలుస్తుంది. రేపు అమావాస్య కావడంతో ఇప్పుడే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఇక కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికపై మరిన్ని డీటెయిల్స్ రాజు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. మరి కాసేపట్లో బీఆర్ఎస్ సంబంధించిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కూడా మంతనాలు పూర్తి చేశారు. సీఎం మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. ఎగ్జాక్ట్లీగా 11:30కు ఆయన స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్తారు. ఆ సమయానికి 6 ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకొని ఉంటారు. సీఎం సమక్షంలోనే వీరు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారు. ఒకేసారి దాదాపు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మంత్రాలు జరిపారు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న 6 ఎమ్మెల్సీలు ఇవాళ ఒకేసారి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అమావాస్య కావడం రేపు, అదేవిధంగా అమావాస్య తర్వాత ఆషాఢం మాసం మొదలు కావడంతో మంచి రోజులు మళ్ళీ రావాలంటే శ్రావణ మాసంలో ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ రాత్రే చేరాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే చేరికలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించిన 6 ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకసారి చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా కడెం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, దాంతోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, వీళ్ళు 3 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరొక 3 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్ గా ఉన్నారు. అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావు, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2 రోజుల క్రితం కాళ యాదయ్య ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో కాళ యాదయ్య ఢిల్లీలో 2 రోజుల క్రితమైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా సీనియర్ నాయకుడు కేశవరావు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన నిన్ననే ఢిల్లీలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. అయితే ఇవాళ రాత్రి 11:30 నుండి 11:50 మధ్యలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధమయ్యారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో వాళ్ళు అందుబాటులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకొని బేగంపేట నుంచి వెళ్ళి తన నివాసానికి జూబ్లీహిల్స్ కు చేరుకోగానే వీళ్ళు కూడా అదే టైంకు సీఎం కు అందుబాటులోకి వెళ్లి ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అయితే ఆషాఢ మాసం తర్వాత మరికొన్ని చేరికలు భారీ ఎత్తున ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎక్కువగా ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే టచ్ లో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 10-15 మంది ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ చేరిక ఆలస్యం అవుతుంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా చేరిక దాదాపు ఖరారైంది. ఆయన 6వ తారీఖు లేకపోతే 9వ తారీఖు చేరతారని ఒక ప్రచారం చేసుకుంటున్నారు. 2 రోజుల క్రితం ఆయన గద్వాల నియోజకవర్గంలో ఆయన తన అనుచరులతోని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించిన అంశాలపైన చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాష్ట్రంలో కనుమరుగే పరిస్థితి ఉంది కాబట్టి రాజకీయ భవిష్యత్తు కానీ నియోజకవర్గ అభివృద్ధి అంశాల
దృష్టిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన అనుచరులతో కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇవాళ అయితే మూకుమ్మడిగా ఒక 6 ఎమ్మెల్సీలు వారి పేర్లు ఒకసారి పరిశీలించినట్లయితే దండబిటెల్, అదేవిధంగా భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, యగ్గ మల్లేశం, అదేవిధంగా బసవరాజ్ సారయ్య. బసవరాజ్ సారయ్య వరంగల్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా చేశారు. తిరిగి తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన గతంలో పాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఆ పరిచయాలతోనే గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ నేతలతోని మంతనాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే వీరందరినీ ఒకేసారి 6 ఎమ్మెల్సీలను మంతనాలు జరిపి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు తెలిసింది. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని చర్చలు వాళ్ళ అనుచరులతో కావచ్చు, నేతలతో కావచ్చు చర్చలు జరపాల్సి ఉంది. ఇప్పుడు ఇదే రోజు చేరడానికి మాకు వీలు కావట్లేదని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇవాళ రాత్రి 11:30, 11:50 మధ్య 6 ఎమ్మెల్సీలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.